మన సబ్స్క్రైబర్ ఒకరు గోబీ పికిల్ పెట్టండి అక్క అని కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మరి క్యాలీఫ్లవర్ పికిల్ చేసేసుకుందాం పద. క్యాలీఫ్లవర్ అన్న గోబీ అన్న ఒకటే కదా. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ ని పీసెస్ గా చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు అయితే ఒక కళాయిలో మెంతులు, జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర అయితే తీసుకొని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పసుపు వేసుకోవాలి. చిటికడు ఇంగువ కూడా వేసుకొని వెల్లుల్లి కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపు ఇందాక మనం ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ లో అయితే 1/2 గ్లాస్ వరకు అయితే కారం, 1 గ్లాస్ కంటే తక్కువగానే ఉప్పు, ఇందాక మనము రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్, ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే మొత్తం చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ కదా. మూత పెట్టుకొని 2 డేస్ ఊరిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటది. మీరు కూడా ట్రై